వెల్కమ్ టు మై ఛానల్ వేద విద్య రిషి. సో ఈరోజు అయితే నేను నేల్స్ చేయబోతున్నాను. సో ఎక్సైటెడ్. సో మనకు ఫస్ట్ కావాల్సిన అయితే ఒకటి ఇంకా పేపర్స్, కలర్స్ మీ ఇష్టమైనవి కలర్స్ చూపిస్తాను ఉండండి. మీ కలర్స్ ఇంత పెద్ద లేకపోయినా చిన్న ఏమైనా పర్లేదు, ఎందుకంటే మీకు ఇష్టమైన కలర్ వేసుకుంటాను కాబట్టి. ఇప్పుడు మీకైతే నేల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అండ్ గ్యాస్ మనకైతే ఒక సిజర్స్ కూడా కావాలి, 1 thing ఎక్స్ట్రా. సో ఇక్కడ మీకైతే కొంచెం బ్లర్గా కనిపిస్తుంది చూడండి, అది ఫస్ట్ కట్ చేసుకుంటారు. ఎందుకంటే మీ నెయిల్స్ క్లియర్గా కనిపించవు, ఎందుకంటే మీరు ట్రాన్స్పరెంట్ నెయిల్స్ చేసుకుంటే. సో మీకు మంచిగా ట్రాన్స్పరెంట్ కాదు ఇవి. మీరు ట్రాన్స్పరెంట్ నెయిల్స్ చేసుకోవాలనుకున్నారంటే ఇది కూడా వాడచ్చు, క్లియర్ టేప్ అది కూడా అంతే. సో ఇప్పుడు మీకు నెయిల్ పాలిష్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు దీంతో పాటు. సో మీరు ఇక్కడ కట్ చేసుకుంటే ఇక్కడ మంచిగా అంటే క్లియర్గా టేప్ కనిపిస్తుంది చూడండి. సో ఆ టేప్ మీ ఫింగర్ సైజ్ ఉంటుంది కదా. సో కట్ చేయండి. 1 సెకండ్ గాయస్, ఎందుకంటే ఇక్కడ నా సిజర్స్కి కొంచెం డస్ట్ ఉంది. సో ఇంత కట్ చేసుకున్నాను నేను, ఇంత మీకు అవసరం లేదు కూడా. సో ఇప్పుడు మీరు మార్కింగ్స్ పెట్టుకోండి. అండ్ ఎలా అంటే ఒక పెన్సిల్తో ఇలా నేను పెట్టుకుంటున్నాను. అండ్ అంతే గాయస్. దీని తర్వాత ఈ ఎక్సెస్ ఉంది కదా, దీన్ని మీ నెయిల్స్ కింద దాని కింద తర్వాత కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన టాప్ పార్ట్ కావాలి కాబట్టి. సో కట్ చేసుకున్న తర్వాత సో ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మీ నెయిల్స్ సైజే ఉండాలి కాబట్టి. ఎందుకంటే మీ నెయిల్స్ కన్నా పెద్దగా ఉన్నాయనుకోండి. సో నెయిల్స్ ఇక్కడైతే కట్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడైతే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కట్ చేసుకోండి. నాకైతే ఇంత పెద్ద నెయిల్స్ నచ్చవు, పెద్ద నచ్చదు, అంటే చిన్న నచ్చుతాయి. సో వాటికి డిజైన్స్, అట్రాక్టివ్ డిజైన్స్ ఉంటాయి. నాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, నాకు కూడా నెయిల్స్ వేసేటప్పుడు. సో ఇది నేను షార్ట్ లాగా పోస్ట్ చేస్తున్నాను, కానీ మీకు ఎక్కువసేపు వాచ్ రాకపోవచ్చు. నా వాయిస్ అప్పుడప్పుడు తడబడుద్ది కాదు, ఎందుకంటే నాకు స్టేజ్ ఫియర్ ఉంది కాబట్టి. సో నేను కట్ చేస్తున్నాను. సో మై నెయిల్ ఇక్కడైతే రెడీ అయిపోయింది, కానీ మీకైతే ఒక పేపర్ తోటి మళ్ళీ వచ్చేయాలి, నేను చూపిస్తాను, ఓకేనా. సో గాయస్, నేను మీకైతే ఇక్కడ పేపర్ దీని కింద, అంటే ఇప్పుడు మీరు ప్లాస్టర్ ఇంత పెద్ద కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వెనక పేస్ట్ చేసుకోవాలి ఒక పేపర్ని. సో ఇక్కడ నాకైతే నెయిల్ పాలిష్ ఉంది, మీకు ఇష్టమైన నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చు. సో నేనైతే పెట్టుకుంటున్నాను ఇక్కడ. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నాకు ఇలా ఒక హ్యాక్ అనే ఒక ఐడియా వచ్చింది కాబట్టి చేస్తున్నాను. స్వీట్. సో నాకైతే కొంచెం నెయిల్ అంటే కొంచెం షేప్లో రాలేదు, కానీ మీరు కట్ చేసుకోవచ్చు. అయితే వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. చాలా బాగుంది. చిన్న పార్ట్స్ అయితే కట్ అవ్వట్లేదు, కానీ మీకు ఇలా కొంచెం ఎంతవరకు అయితే కట్ అయ్యేదో. సో మా నెయిల్ అయితే చూపిపోతున్నాను, ఇలాగొచ్చింది అవుట్పుట్. చాలా బాగుంటుంది గాయస్, నేను ఇంకా ట్రై చేయండి. నేనైతే మీకోసం చాలా ఫాస్ట్గా చేస్తున్నా అందుకని. సో మీరు వ్లాగ్స్ చేయకపోతే ఇంత సింపుల్గా నీట్గా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే నేను మీకోసం చూపిస్తాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఇది చూడండి ఎంత బాగా క్యూట్గా వచ్చిందో. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, బాయ్ బాయ్.